మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సుకున్నారులో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. కానీ ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? ఒక నెల రోజు పెన్షన్లు 15 రోజులు లేట్ అయితే ఏం ప్రళయం బ్రహ్మాండం బద్దలైతుంది అధ్యక్ష, నాకు అర్థం కాదు. ఇంజనీరింగ్ చదువుకున్నాను, సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రన్ చేస్తాను, అక్కడ సెటిల్ కాక ఈ రోజు వచ్చి ఎమ్మెల్యే అయినాను అధ్యక్ష. జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీసులు, సామూహిక కలెక్టర్ ఆఫీసు, ప్రగతి భవన్లు, సెక్రటరియట్లు కట్టించి మేము ఆస్తులు మరి తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులు మేము అంటే చేసినామని చెప్పి చూపిస్తున్నారు అధ్యక్ష. పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టింది, అక్కడ పెట్టాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నది ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వలేదు. ఇప్పుడు విధి లేని పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు వినియోగదారులకు పెట్టక తప్పని పరిస్థితి మన ప్రభుత్వానికి మన ప్రజలకు వచ్చింది. కానీ ప్రభుత్వాన్ని పడగొడతామంటే తొడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా మరి మా కొత్త సభ్యులకి ముఖ్యంగా మేము ముగ్గురం కూడా కొత్త సభ్యులము, మహిళా సభ్యులము. మరి అవన్నీ చూసి మేము ఏం నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు.